శ్రీకాకుళం జిల్లా ఫరీద్పేటలో జరిగిన హత్యకు కారణమైన వారిని అరెస్ట్ చేయాలని మాజీ ఎమ్మెల్యే గొర్రెల కిరణ్ ధర్నాకు దిగారు. నేరస్తుల్ని అరెస్ట్ చేయకుండా హత్యకు సంబంధం లేని వారిని అరెస్ట్ చేశారు అని నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం దాడులు ఆపి పాలనపై దృష్టి పెట్టాలి అన్నారు. హత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి హత్యాకాండకు తెరతీయడం జరిగింది. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ ఉత్తరాంధ్రలో ఏనాడు కూడా ఇలాంటి హత్య రాజకీయాలు ఎక్కడ కూడా లేవు, జరగలేదు కూడా. కానీ ఈరోజు 3 నెలలు అవుతున్న తరుణంలోనే ఈరోజు ఈ కూనప్రసాద్ అనే కుర్రవాడిని, ఒక పేదవాడిని ఈరోజు నిర్దాక్షిణ్యంగా ఎండబెట్టి నరికి చంపడం చాలా దారుణం. దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చర్ల నియోజకవర్గం మొత్తం దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది 4 రోజుల క్రితం జరిగింది. ఆ రోజు కూడా ఒక 4గురిని ఎందరినో అరెస్ట్ చేసి పెట్టి మిగతా వాళ్ళని ఎవరిని కూడా అరెస్ట్ చేయకుండా కాలయాపన చేయడం జరిగింది. ఈరోజు అతను కుర్రవాడు, ఆ యువకుడు ఈరోజు చనిపోయి ఇంటికి రావడం జరిగింది. ఇలాంటి తరుణంలో జరుగుతున్న ఈ హత్య రాజకీయాలను చూసి చాలామంది ప్రజలు ఇచ్చర్ల నియోజకవర్గంలో ఏనాడు జరగనివి ఈరోజు జరుగుతూ ఉంటే ప్రజలందరూ కూడా భయభ్రాంతులతో తిరుగుతూ ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఏనాడు జరగని విషయాల్ని ఈరోజు జరుగుతున్నాయంటే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రజలు.